దిస్ ఈజ్ కాల్డ్ అస్సలైన ఇండియన్ సినిమా అనమాట. సో పురాణాలని అట్ ది సేమ్ టైమ్ సైంటిఫిక్ని కలిపి సైఫై మైథాలజీ మూవీ తీశారు. సో ఇది ఫస్ట్ టైం ఇండియన్ మూవీ హిస్టరీలోనే ఫస్ట్ టైం, అండ్ అది సక్సెస్ అయ్యారనే చెప్పాలి. వెల్కమ్ బ్యాక్ గైస్. ఫైనల్గా కల్కి మూవీ అయితే ఫినిష్ అయింది ఇప్పుడే. సో సినిమా అయితే నాకు క్లైమాక్స్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. సో కొన్ని పాయింట్స్ చెప్పాలని ఉంది నాకు. అదేంటంటే ఫస్ట్లీ ప్రభాస్ గారి క్యారెక్టర్ కోసం మాట్లాడుకుందాం. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో ఉంటుంది డెఫినెట్లీ, అండ్ తర్వాత వచ్చే కొలదే మాత్రం ప్రభాస్ గారి క్యారెక్టర్ కానీ అండ్ ఎస్పెషల్లీ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అయితే పీక్స్ వెళ్ళిపోద్ది అనమాట. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అండ్ సినిమాలో కురుక్షేత్రం రిఫరెన్స్ అనేవి ట్రాన్స్లేషన్స్ కొన్ని పడుతూ ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం కురుక్షేత్రం కొన్ని సీన్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అవైతే లైక్ చూసినప్పుడల్లా సినిమా లైక్ నాకే ఇంత బాగుంది ఏంట్రా అనిపించింది. ఆ స్పెషల్ ఎంట్రీస్ ఉన్నాయి, ఆ ఎంట్రీస్ నేనైతే చెప్పదలుచుకోలేదు. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చిన స్పెషల్ ఎంట్రీస్ అన్నీ కూడా నాకు ఎందుకు అన్ఇష్టబుల్గా అనిపించింది, అండ్ ఆ సినిమాకి అంత తగ్గట్టు అనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చిన కురుక్షేత్రం కాన్సెప్ట్లో వచ్చిన క్యారెక్టర్స్ అయితే సో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అవి తీసుకొస్తారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయం, అంత బాగున్నాయి. అండ్ కొన్ని విఎఫ్ఎక్స్ కూడా లిటిల్ డిస్టర్బ్డ్ ఉంటాయి. బట్ ఫైనల్లీ టెక్నాలజీ యూజ్ చేసిన విధానం కానీ అండ్ వాళ్ళ క్యారెక్టర్ అండ్ కథని క్రియేట్ చేసిన విధానం కానీ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇట్ వాజ్ వెరీ గుడ్ మూవీ, అండ్ తప్పకుండా చూడాల్సిన మూవీ మీరు ఇది.